ఇది మా షాపు. ఇక్కడ బట్టలు కుడతాము, రైతులకు అవసరమైన పరదాలు కూడా కుడతాము. నాకు పని రాదా? కాదు కాదు, అదొకటి ప్యాంట్లో జిప్పులు వేయాలి, అవి కూడా తీసుకొస్తా. ఎంత దాన్ని తీసుకో, నాకు పని చేసి తెచ్చుకో, చేసి పెడతాను. తీసుకురానే. నాకు పని రాదని నువ్వు చేయాలని చిన్నప్పటి నుంచి కుట్టినోడు నీకెందుకు పని రాదు? ఇప్పుడు ఆ వీడియో బయటకు పంపిస్తాను. మన తెలుగుదేశం కార్యకర్త ఈ రకంగా ప్రశ్నిస్తున్నాడు నన్ను. ఈయన నాన్నగారు ఉండకాడి నుంచి మీతోనే ఉన్నాం బాబు, నాకు ఆ పని వద్దు. కానీ అట్టా కాదుగా, ఇప్పుడు టైలర్స్ కి ప్రభుత్వం నుంచి ఏమీ లేవు, మరి మీరేమన్నా చెప్తారా? ఏమి ఇవ్వట్లేదయ్యా మాకు, అసలు మాకు గుర్తింపే లేదు. ఇప్పుడు పనికి ఆహార పథకం కింద వ్యవసాయ కూలీకి ఒక గుర్తింపు ఇస్తున్నారు, మరి మాకేమి ఇవ్వట్లా. మా పరిస్థితి ఏంటి? మేము వయసు అయిపోయింది, నేర్చుకునేవాళ్ళు మగపిల్లలు లేరు. రేపు భవిష్యత్తులో బట్టలు కుట్టాలంటే వాళ్ళు కావాలి కదా. మరి వాళ్ళకి కావాలంటే మీలాంటి వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ చంద్రబాబు నాయుడు గారికి చెప్పి, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి, ఉప ముఖ్యమంత్రి కాబట్టి మనం ఏ పనైనా చేపించుకుందాం, తప్పులేదు. మరి తప్పులేదంటే మరి మేము ఏదన్నా ధర్నా చేస్తే మా వెనకాల రావాలి. మీరు ఇంటికి రాము, వస్తామండి. వస్తారు కదా, మీకు మంచి జరిగేదాకా విధానాన్ని బట్టి మేము ముందుకు వస్తాం. బట్టలు కుడతాం, అందరికి అవసరమే కదా. ఇప్పుడు ఇంకోటి బీడీ కార్మికులకు గుర్తింపు ఇచ్చారు తెలంగాణలో. ఆ బీడీ మనిషికి అపకారం చేసేదే కదా. మరి దానికి గుర్తున్నప్పుడు ఈ బట్టలు కుట్టేది ప్రతి మనిషికి కావాలిగా. ఇవ్వాలి, గుర్తింపు అనేది ఇవ్వాలి, మీకు లోన్స్ ఇవ్వాలి, అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది. మీరేం కంగారు పడద్దు. వచ్చి ఎన్ని నెలలు, 10 నెలలు అవుతుంది. 10 నెలలు సంవత్సరం అయిపోతుంది. ఇంకా 4 రోజులకి 15వ తారీఖు ఎన్నికలు జరిగింది, 13లా. కరెక్టే. ఇబ్బందుల్లో ఉంది ప్రభుత్వం. కాదు, చూద్దాం చేద్దాం అంటే కాలం వెళ్ళిపోతుంది. ప్రభుత్వం కూటమి ఇవన్నీ కలుపుకుని ఉండేటప్పటికి కొంచెం రిస్క్ పడటంలో ప్రభుత్వం అందరినీ కలుపుకో వెళ్ళాలి. ఇప్పుడు క్రాప్లు వేసేటువంటి వాళ్ళకి ఇస్తున్నారు, మరి బట్టలు నేసే వాళ్ళకి ఇస్తున్నారు, బట్టలు ఉతికే వాళ్ళకి ఇస్తున్నారు, మరి బట్టలు కుట్టే వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? మీరు ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ముందంజలో ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరంలో అయినా ప్రభుత్వం మీకు గుర్తింపిచ్చి లోన్లు కానీ మీరు తీసుకోండి, పెట్టుకోండి. తప్పనిసరిగా ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధపడుతుంది.